హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా వేడి వేడి చపాతీలోకి, రోటీలోకి, ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచిగా ఉంది. ఇంకా వేడి వేడి అన్నంలో కూడా సూపర్గా ఉంది. ఈ లసుని మెతి ఈ టైప్లో చేస్తే చాలా సింపుల్గా తయారు చేయొచ్చు, ఈజీగా. రుచి కూడా చాలా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలన్నది, ఎలా చేస్తే మంచి రుచి వస్తుంది అన్నది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం మెంతి కూరని తీసుకోవాలి. ఆ మెంతి కూరను తీసుకొచ్చినాక బాగా నీట్గా అందులో ఉండే పుల్లలు కానీ, పాసిపోయిన ఆకులు కానీ, ఇవన్నీ కూడా నీట్గా మనం ఏరేసుకోవాలి. ఏరేసిన తర్వాత 1-4 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ మెంతి కూరకి ఏంటంటే మొదలు భాగంలో ఇసుక ఎక్కువగా ఉంటుంది, ఆకుల మధ్యలో కూడా ఇసుక ఖచ్చితం ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ నీట్గా బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఆ ఏర్లన్నీ కట్ చేసేసి, ఆ తర్వాత మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే మరీ నుజ్జుగా అవసరం లేదు, ఒక రకంగా. అంటే ఒక్క మెంతి చెట్టును వచ్చేసి ఒక 2-3 ముక్కలుగా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేస్తే ఏంటంటే మనం చేసే రెసిపీలకు కూడా తొందరగా కరిగిపోద్ది. ఇలా కట్ చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసి, కానీ ఒకటి మాత్రం మనం కంపల్సరీ చూసుకోవాలి, ఇందులో పాసిపోయిన ఆకులు కానీ, పొండు కానీ, ఏదన్నా పురుగు పూసి ఖచ్చితంగా ఏరుకోవాలండి. నీట్గా రెడీ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం ఒక చిన్న కప్పు వేరుశనగ గింజలు అందులో వేసుకుందాం. వేసాక తినే శనగలు కూడా ఒక చిన్న కప్పు వేసుకునేసి ఇలా బాగా ఎరడాలుగా వేగనివ్వాలి. ఇవేంటంటే ఇవి వేగటానికి కొంచెం సమయం పట్టద్ది, కాబట్టి మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా దూరగా వేగాలి, ఇలా కలర్ వచ్చేదాకా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తెల్ల నువ్వులు ఒక 2 స్పూన్లు అందులో వేసుకుందాం. ఇదేంటంటే చిన్న వస్తువు కదా, అవి వేగిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి. అన్నీ కలిపి ఒక్కసారి వేస్తే ఈ నువ్వులు మాడిపోతాయి, అవి వేగవు. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. కానీ ఏంటంటే మనం వీటిని ఎంత దోరగా వేయించుతామో అంత మంచి రుచి వస్తుంది. చూశారు కదా ఇలా. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకునేసి ఇప్పుడు ఇందులో మనం 1 గంటి ఆయిల్ వేసుకుందాం. వేసాక కొద్దిగా వేడెక్కనిచ్చి వెల్లుల్లిపాయలను ఏంటంటే ఇలా తోలు తీసి అందులో వేసుకొని, ఇది ఏంటంటే 1 గడ్డ తీసుకున్నా నేను. వీటిని కొద్దిగా అలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆకుని అందులో వేసుకుందాం, మెంతి కూర ఆకు. ఇది వేసిన తర్వాత ఇది కొంచెం తొందరగా మగ్గటానికి ఇందులో చిటికెడు సాల్ట్ వేద్దాం. ఎక్కువ అవసరం లేదు, చిటికెడు సరిపోతుంది. ఇది ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలా తిరగేసుకుంటూ మంట మీడియంలో ఉంచుకునేసి బాగా వేగనివ్వాలి. ఇది కూడా మనం మాడిపోకుండా ఖచ్చితం చూసుకోవాలి. ఈ విధంగా వచ్చేదాకా ఇలా కలుపుతూనే తిరగేసుకుంటూనే మనం వేగనిచ్చుకోవాలి. ఇందులో ఏంటంటే మనం వేగేటప్పుడు ఆ పచ్చి వాసన వెళ్ళిపోతుంది అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ టైప్లో వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసి ఇందాక ఏదైతే ఫ్రై చేసి పెట్టున్నామో వీటిని ఒక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో వేసుకుందాం. అంటే వేరుశనగ గింజలు, శనగలు ఇవన్నీ. ఇవి వేసాక తగినన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసేటప్పుడు చూసుకుంటూ నీళ్లు పోసుకోవాలి. ఒక్కసారి పోస్తే ఏంటంటే అర్థం కాదు. ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ టైప్ వచ్చాక తీసి దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 గంటలు నూనె పోసుకొని దాన్ని కాస్త వేడెక్కనిచ్చి కొద్దిగా జీలకర్ర వేద్దాం. వేసాక ఒక వెల్లుల్లి గడ్డ తీసుకుని మీద తోళ్ళు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు మంట మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు ఒక 2టిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. వేసాక ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసుకుని ఇప్పుడు దీన్ని మనం కాస్త ఇలా కలుపుతూనే మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇది ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ టైపు వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2-3 పండు టమోటాలని కట్ చేసి దాంట్లో వేసేసుకుందాం. అది పండు టమోటాలు తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేది తీసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసి కాస్త అలా
కలుపుతూ దీన్ని వేగనిచ్చుకోవాలి. ఈ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే టమోటాలు తొందరగా కరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా మగ్గనిద్దాం. చూడండి ఎలా కరిగిపోయాయో. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకొని 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేద్దాం. తర్వాత చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకొని ఇవన్నీ బాగా కలుపుతూ మంచి ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలి. అంటే మంచి కలర్ రావాలి. ఇందులో కారం ధనియాల పొడి వాసన పోయేదాకా బాగా ఇలా కలుపుతూ మంట మీడియంలో ఉంచుకొని ఇలా వేగనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. అది కూడా వేసిన తర్వాత కొద్దిగా అలా కలుపుకొని అదే మిక్సీ జారీలో కొద్దిగా నీళ్లు పోద్దాం. నీళ్లు పోసుకునేసి అలా కుప్పిలిచ్చి ఆ నీళ్ళని దాంట్లో పోసేసుకుందాం. ఆ నీళ్ళని దాంట్లో పోసినాక ఇప్పుడు కాస్త లూజు బారుతుంది కదా, ఆ లూజు బారినప్పుడు ఇలా కాస్త కలుపుకుంటూ దీన్ని మంచి తుక్క అంటూ ఉడికేదాకా ఈ నీళ్లు మొత్తం పీల్చుకునేదాకా ఇలా మనం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనకి నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాసు చిన్న గ్లాసు నీళ్లు పోసాక కాస్త అలా కలుపుకోవాలి. కలుపుకునేసి దీన్ని బాగా ఒక 2-3 నిమిషాలు ఇలా తుక్క అంటూ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టిన ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకుని దాంట్లో వేసేసుకుందాం. అంతే, మెంతుకూర ఆకు. ఆ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అలా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇప్పుడేంటంటే మంట లోనే ఉండాలి. హైలో ఉండద్దు, మీడియంలో ఉండద్దు. మంట లోనే ఉంచుకునేసి సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా లైట్గా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా ఉడకనివ్వాలి. అది ఎలా అంటే మనం ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా ఏంటంటే ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా ఒక్కసారి కలుపుకొని రుచి చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆలస్యం. ఓకే, ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనం చేసే దాంట్లోనే కూర రుచి అద్భుతంగా ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేడి చపాతీ చేసుకున్నావా దాంట్లోకి తిని చూడండి, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మనకి శరీరంలో ఫ్యాట్ కూడా తొందరగా కరిగిపోద్ది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి చిట్కా అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ప్రతి దాంట్లో కూడా చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.